హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుపుటి బ్లాగ్స్కి స్వాగతం. నేనైతే తెలంగాణ స్టైల్లో బగారా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కకైతే పెట్టుకోవాలి. బగారా చేయాలంటే ఏమేమి కావాలో చూడండి. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు ఇవన్నీ కావాలండి మనకి. నేను ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనమైతే గ్యాస్ వెలిగించుకొని ఒక బగోని పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కాక, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆయిల్ కూడా హీట్ అయిందండి. జీలకర్ర, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనమైతే కొంచెం కలుపుకుందాం. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అవి కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది పచ్చివాసన పోయేంత వరకు చోరుగా వేయించుకున్న తర్వాత అందులో మనం 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. మనం రైస్ 1 గ్లాస్ తీసుకున్న వాటర్ అయితే 2 గ్లాసులు పోసేసుకోవాలి. మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి డబల్ వాటర్ తీసుకోవాలని మనందరికీ తెలుసు కదండి. అందుకే నేను 1 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇందులో మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కలిపి దాన్ని మూత పెట్టుకోవాలి. చూసారు కదండి నీళ్ళు ఎలా మరుగుతున్నాయో. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వాటర్ రాకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. వేసుకొని కలిపి మనమైతే కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. చెప్పడం మర్చిపోయానండి, స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న నీళ్ళు మొత్తం పోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా మాత్రం మనం మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. అలా మాడిపోతే బగారా రైస్కి టేస్ట్ ఉండదు. మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదండి అన్నం ఎలా అయిందో. ఇంతే అండి బగారా రైస్ చేసుకోవడం. ఒకసారి మీరు కూడా నాలాగా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.